డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ కేంద్రంగా భారీ సైబర్ క్రైమ్ కు పాల్పడ్డారు నిందితులు. పాత బస్తీలో బ్యాంక్ నుంచి 175 కోట్ల లావాదేవీలు జరిపారు. అందులో సైబర్ నేరగాళ్లకు 2 ఆటో డ్రైవర్లు సహకరించారు. జాతీయ బ్యాంక్లో 6 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు ఆటో డ్రైవర్లు. ఆ అకౌంట్స్ ద్వారా 175 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపారు సైబర్ కేటుగాళ్లు. హైదరాబాద్ నుంచి దుబాయ్, ఇండోనేషియా, కంబోడియాలకు ఈ డబ్బులు పంపారు. ఇందులో క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు ట్రాన్స్ఫర్ చేశారు ఆటో డ్రైవర్లు. మొదట బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసి హవాలా ద్వారా విదేశాలకు డబ్బులు తరలించారు. అలా హవాలా, మనీ లాండరింగ్ ద్వారా డబ్బుల లావాదేవీలు జరిపారు. 600 కంపెనీలకు అకౌంట్లను లింక్ చేశారు సైబర్ నేరగాళ్లు. అయితే వారు ఇచ్చే డబ్బులకు ఆశపడి అకౌంట్లు తెరిచారు ఆటో డ్రైవర్లు. అయితే సైబర్ నేరగాళ్ల వెనుక చైనా కేటుగాళ్ల హస్తం ఉన్నట్లు గుర్తించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రస్తుతం వారికి సహకరించిన 2 ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేశారు.